మన జీవితంలో ఒక చాలా లోతైన బాధ ఉంది. చాలామంది బయటికి చెప్పరు, కాని లోపల మాత్రం ప్రతిరోజూ అనుభవిస్తున్నారు. మనం దువా చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ అల్లా దగ్గర అడుగుతున్నాం, కాని ఎలాంటి సమాధానం కనిపించడం లేదు. మన హృదయం నిశ్శబ్దంగా ఒక ప్రశ్న అడుగుతోంది, యా అల్లా, నేను ఇంత అడుగుతున్నాను, నీవు వినడం లేదా? ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను రాత్రిళ్ళు కూడా చేతులు ఎత్తి దువా చేస్తున్నాను, నా కన్నీళ్లు కూడా వచ్చాయి, కానీ ఇంకా నా పరిస్థితి మారలేదు. ఎందుకు? ఇంకొకరిని చూస్తే వాళ్లకు అన్నీ సులభంగా జరుగుతున్నాయి, వాళ్లు అడిగినట్టు వస్తోంది, కాని నాకు మాత్రం ఎందుకు ఆలస్యం? ఇది చాలా నిజమైన ఫీలింగ్. మనలో చాలామంది ఈ స్థితిలో ఉన్నారు. కొంతకాలం తర్వాత మనం అలసిపోతాము, దువా చేయడం కూడా తగ్గిపోతుంది. మనలో లోపల ఒక ఖాళీ భావం వస్తుంది, అల్లాతో కనెక్షన్ తగ్గినట్టు అనిపిస్తుంది. కాని ఇక్కడ ఒక గొప్ప సత్యముంది. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అసలు నిజం. అల్లా మన ప్రతి దువాను వింటాడు. ఒక మాట కూడా ఆయనకు దూరం కాదు. మనం నిశ్శబ్దంగా చెప్పినా ఆయన వింటాడు. మన హృదయంలో ఉన్న భావాలు కూడా ఆయనకు తెలుసు. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, నేను నా దాసునికి చాలా దగ్గరగా ఉన్నాను. ఎవరైనా నన్ను పిలిస్తే నేను సమాధానమిస్తాను. ఇది ఒక వాగ్దానం. అల్లాహ్ వాగ్దానం ఎప్పుడూ తప్పదు. అయితే మనకి ఎందుకనిపిస్తోంది మన దువా అంగీకరించబడటం లేదు? ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అంగీకారం అంటే మనం అనుకున్నట్టు వెంటనే ఫలితం రావడం కాదు. అల్లాహ్ సమాధానమిచ్చే విధానం మన ఆలోచనల కంటే పెద్దది. దువా అంటే ఏమిటి? చాలామంది దువా అంటే అడగడం అని అనుకుంటారు, కానీ దువా అంటే ఇబాదత్. అది అల్లాహ్తో ఒక కనెక్షన్. మనం అల్లాహ్ ముందు నిలబడి మన బలహీనతను అంగీకరించటం, మనకు ఏమీ లేదని చెప్పడం, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని అర్థం చేసుకోవడం. మనము ఒక మనిషిని అడిగితే అది ఒక సాధారణ అభ్యర్థన, కాని అల్లాహ్ను అడిగితే అది ఒక ఇబాదత్. ఎందుకంటే మనం ఆయనపై ఆధారపడుతున్నాం. ఇదే అసలు దువా. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, మీరు నన్ను పిలవండి, నేను మీకు సమాధానమిస్తాను. ఇది ఒక స్పష్టమైన వాగ్దానం. కాని ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుంది అనేది మన అర్థానికి మించి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక ముస్లిం చేసే దువా 3 విధాలుగా అంగీకరించబడుతుంది. ఒకటి, అతనడిగింది ఈ ప్రపంచంలోనే ఇవ్వబడుతుంది. రెండవది, అది ఆఖిరత్ కోసం నిల్వ చేయబడుతుంది. మూడవది, అతనికి ఒక కష్టం దూరం చేయబడుతుంది. ఇది మనకు ఒక కొత్త దృక్కోణమిస్తుంది. మనం అనుకున్నట్టు ఫలితం రాకపోయినా అది అంగీకరించబడలేదని కాదు, అల్లా మనకు ఇంకా మంచిదాన్నిస్తున్నాడు, లేకపోతే మనకు తెలియని ఒక కష్టం నుంచి రక్షిస్తున్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక విద్యార్థి ఎగ్జామ్ కోసం చాలా దువా చేస్తున్నాడు. అతను పాస్ అవ్వాలని కోరుకుంటున్నాడు, కాని ఫలితం వచ్చినప్పుడు అతను ఫెయిల్ అవుతాడు. అతను బాధపడతాడు, నా దువా ఎందుకు అంగీకరించబడలేదు అని అనుకుంటాడు. కొన్ని నెలల తర్వాత అతనికి ఒక మంచి అవకాశం వస్తుంది. అతను ఒక మంచి కోర్సులో చేరుతాడు. అతని జీవితం పూర్తిగా మారుతుంది. ఇప్పుడు అతను వెనక్కి చూసి అర్థం చేసుకుంటాడు, అప్పుడు ఫెయిల్ అవ్వడం కూడా ఒక రహ్మత్. ఇదే అల్లాహ్ హిక్మత్. మనం చూడలేము, కాని అది ఎప్పుడూ మంచిదే. ఇంకో ఉదాహరణ, ఒక వ్యక్తి ఒక ఉద్యోగం కోసం దువా చేస్తున్నాడు. అతను చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కాని ఆ ఉద్యోగం అతనికి రావటం లేదు. అతను నిరాశ చెందుతున్నాడు. కొన్ని రోజుల తరువాత అతనికి మరో మంచి ఉద్యోగం వస్తుంది. అతనికి మంచి వాతావరణం, మంచి జీతం. ఇప్పుడతను అర్థం చేసుకుంటాడు, ముందు దొరకలేదు అంటే అది మంచిదే. ప్రియమైన సోదరులారా, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అల్లా మనకు మనం కోరింది కాదు, మనకు మంచిదైనదే ఇస్తాడు. ఇప్పుడు మనం ఈరోజు ఏమి చెయ్యాలి? మొదటిగా మనం మన దువాను మార్చాలి. మన హృదయం నుండి దువా చెయ్యాలి. కేవలం మాటలు కాదు, మన హృదయం కూడా పాల్గొనాలి. రెండవది, మనం సబ్రు కలిగి ఉండాలి. వెంటనే ఫలితం రాకపోయినా మనం ఆగకూడదు. అల్లాహ్ సమయం పర్ఫెక్ట్. మూడవది, మనం అల్లాహ్ గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. అల్లాహ్ నాకు మంచిదే ఇస్తాడు అని నమ్మాలి. నాలుగవది, మనం దువా చేయడం ఆపకూడదు. ఎందుకంటే దువా అంటే ఫలితం కోసం మాత్రమే కాదు, అది అల్లాహ్తో కనెక్షన్. ప్రియమైన సోదరులారా, మీ దువా వృథా కాదు, మీ కన్నీళ్లు వృథా కాదు. ప్రతి దువా రికార్డ్ అవుతోంది. ప్రతి దువాకు సమాధానం ఉంది. ఇప్పుడు మీ హృదయంలో ఒక కొత్త నమ్మకం ఉండాలి. నేను దువా చేస్తాను, అల్లాహ్ వింటాడు, ఆయన నాకు సరైన సమయంలో సరైనదాన్ని ఇస్తాడు. ఇదే నిజమైన నమ్మకం. ఇదే మనకు శాంతి ఇస్తుంది. ఇప్పుడు మీరే మీకొక ప్రశ్న అడగండి. మీరు దువా చేస్తున్నప్పుడు నిజంగా అల్లాహ్ మీద నమ్మకం పెడుతున్నారా, లేక కేవలం అలవాటుగా చెబుతున్నారా? ఈ రోజు నుండి మనం మార్చాలి. మనం అల్లాహ్తో నిజమైన కనెక్షన్ కలిగి ఉండాలి. మనం అడిగేటప్పుడు హృదయంతో అడగాలి, మనం నమ్మకంతో అడగాలి. ప్రియమైన సోదరులారా, దువా అనేది బలహీనుల ఆయుధం కాదు, అది మూమిన్ యొక్క శక్తి.
మీరు ఈ రోజు నుండే దువాను కొత్తగా ప్రారంభించండి. మీరు చూస్తారు, మీ హృదయం మారుతుంది, మీ జీవితం కూడా మారుతుంది. మనము ఇప్పటివరకు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాము. దువా అల్లాహ్ వద్ద వృథా కాదు. ప్రతి దువాకు సమాధానముంది. కాని ఇప్పుడు మనం మరింత లోతుగా చూడాలి. ఎందుకు కొన్ని దువాలు మనకు అంగీకరించబడటం లేదు అని అనిపిస్తుంది? ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే మన జీవితాన్ని మార్చే సత్యముంది. ప్రియమైన సోదరులారా, చాలాసార్లు సమస్య దువ్వాలో కాదు, సమస్య మనలో ఉంటుంది. మన జీవన విధానం, మన అలవాట్లు, మన హృదయం, ఇవన్నీ దువా అంగీకారంపై ప్రభావం చూపుతాయి. మొదటి కారణం పాపాలు. మనము చిన్న చిన్న పాపాలను లైట్గా తీసుకుంటాము, కాని అవి మన హృదయంపై ప్రభావం చూపుతాయి. ఖురాన్లో అల్లా చెబుతున్నాడు, అల్లా తక్వా ఉన్నవారి నుండి మాత్రమే అంగీకరిస్తాడు. ఇది చాలా గంభీరమైన విషయం. అంటే మన జీవితం అల్లాహ్ ఆజ్ఞలకు విరుద్ధంగా ఉంటే, మనం పాపాలలో మునిగిపోతే మన దువా అంగీకారం ఆలస్యం కావచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీదులో చెప్పారు, ఒక వ్యక్తి దూరప్రయాణం చేస్తాడు. అతను దుస్తులు ధూళితో కప్పబడి ఉంటాయి. అతను చేతులు ఎత్తి యా అల్లాహ్ అని పిలుస్తాడు. కాని అతని ఆహారం హరాం, అతని సంపాదన హరాం, అతని జీవితం హరాంతో నిండిపోయి ఉంది. అప్పుడు అతని దువా ఎలా అంగీకరించబడుతుంది అని ప్రవక్త చెప్పారు. ఇది మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక. మనం బయటికి ఎంత దువా చేసినా మన లోపల జీవితం సరిగా లేకపోతే అది ప్రభావం చూపుతుంది. ప్రియమైన సోదరులారా, మనం ఒక నిజం అంగీకరించాలి. మనం అల్లాహ్ దగ్గర అడుగుతున్నప్పుడు మనం కూడా మన వైపు నుండి మారాలి. ఇప్పుడు రెండవ కారణం నిజాయితీ లేకపోవడం. మనము చాలాసార్లు దువా చేస్తాము, కాని మన హృదయం అక్కడ ఉండదు. మన మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మనం మాటలు చెబుతున్నాము, కాని మనం అల్లాహ్తో మాట్లాడడం లేదు. దువా అంటే హృదయంతో మాట్లాడడం. మనం అల్లాహ్ ముందు నిలబడి మన బలహీనతను అంగీకరించాలి. ప్రియమైన సోదరులారా, మనం మనల్ని మనమే అడగాలి, నేను దువా చేస్తున్నప్పుడు నిజంగా అల్లాహ్ను గుర్తు చేసుకుంటున్నానా, లేక కేవలం అలవాటుగా చెబుతున్నానా? మూడవ కారణం తొందరపడటం. మనము దువా చేస్తాము 2 రోజులు, 3 రోజులు, 1 వారం తర్వాత మనం అనుకుంటాము, నా దువా అంగీకరించబడటం లేదు. అప్పుడు మనం ఆపేస్తాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి తొందరపడితే అతని దువా అంగీకరించబడదు. అతనంటాడు, నేను దువా చేశాను కాని సమాధానం రాలేదు అని. ఇది చాలా ముఖ్యమైన విషయం. అల్లాహ్ సమయం మన సమయం కాదు, ఆయన ప్లాన్ మన ప్లాన్ కాదు. ఇప్పుడు మనం ఒక లోతైన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. హృదయం. దువా అంగీకారం కేవలం మాటల మీద కాదు, హృదయం మీద ఆధారపడి ఉంటుంది. మన హృదయం బలహీనంగా ఉంటే, మన నమ్మకం తక్కువగా ఉంటే, మన దువా కూడా బలహీనంగా ఉంటుంది. మనము చాలాసార్లు దువా చేస్తున్నప్పుడు కూడా సందేహంతో ఉంటాము. ఇది జరుగుతుందా లేదా, అల్లా నాకిస్తాడా లేదా? ఈ సందేహం మన దువాను బలహీనపరుస్తుంది. ప్రియమైన సోదరులారా, మనం అల్లాహ్ను నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా నిర్లక్ష్యంగా జీవిస్తున్నాడు. నమాజ్ సరిగ్గా చేయడం లేదు, పాపాలు చేస్తున్నాడు. కాని అతను పెద్ద సమస్య వచ్చినప్పుడు దువా చేస్తాడు. అతను అనుకుంటాడు, నేను దువా చేశాను కాని ఫలితం లేదు. కొన్ని రోజుల తరువాత అతను తన జీవితాన్ని మార్చుకుంటాడు. నమాజు సరిగా చేయడం ప్రారంభిస్తాడు. హరాం విషయాల నుండి దూరంగా ఉంటాడు. ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చేస్తాడు. ఇప్పుడు అతను దువా చేస్తే అతని హృదయం మారింది. అతని నమ్మకం పెరిగింది. అతను అల్లాహ్కు దగ్గరయ్యాడు. క్రమంగా అతని జీవితంలో మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మనకు ఒక క్లియర్ మెసేజ్. మనం మారితే మన దువా కూడా మారుతుంది. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ రొటీన్ తీసుకుందాం. దువా చేసే ముందు మనం మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. మనం పాపాలను గుర్తు చేసుకుని అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరాలి. ఇది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దువా చేస్తున్నప్పుడు మనం పూర్తిగా ఫోకస్ అవ్వాలి. మనం అల్లాహ్తో మాట్లాడుతున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. దువా చేసిన తరువాత మనం అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకోవాలి. మనం ఫలితం గురించి ఆందోళన పడకూడదు. ప్రియమైన సోదరులారా, ఇది చాలా సింపుల్గా కనిపించవచ్చు, కాని ఇది చాలా శక్తివంతమైన మార్పు. ఇప్పుడు ఒక హెచ్చరిక, మనము వెంటనే ఫలితం ఆశించకూడదు. అల్లాహ్ సమయం ఎప్పుడూ పర్ఫెక్ట్. మనం అర్థం చేసుకోలేకపోయినా అది ఎప్పుడూ మంచిదే. ప్రియమైన సోదరులారా, మీ దువా అంగీకరించబడటం లేదు అని అనిపిస్తే అది అల్లాహ్ మిమ్మల్ని దూరం చేస్తున్నాడు అనే కాదు, అది అల్లాహ్ మిమ్మల్ని సరిచేస్తున్నాడు. అది ఒక పిలుపు. మీరు మీ హృదయాన్ని మార్చండి. మీరు మీ జీవితం సరిచేయండి. ఇప్పుడు మీరొక నిర్ణయం తీసుకోండి. మీరు ఈ రోజు నుండి మీ దువాను మార్చుతారా? మీరు మీ జీవితం మార్చుతారా? గుర్తుంచుకోండి, అల్లాహ్ దగ్గరకు ఒక అడుగు వేస్తే ఆయన మీ వైపు మరింత దగ్గరవుతాడు. ఇప్పుడు మనం ఈ విషయాన్ని హృదయంతో ఆలోచించాలి.
ఇది కేవలం ఒక జ్ఞానం కాదు, ఇది మన జీవితాన్ని మార్చే ప్రశ్న. మీరు నిజంగా నమ్ముతున్నారా అల్లాహ్ మీ దువాను అంగీకరిస్తాడని? మీరు దువా చేస్తున్నప్పుడు మీ హృదయం నిండా నమ్మకముందా, లేకపోతే మాటలు మాత్రమే చెబుతున్నారా? మనము చాలాసార్లు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే అల్లాహ్ను గుర్తు చేసుకుంటాము. సమస్య వచ్చినప్పుడు చేతులెత్తుతాము. పరిస్థితి సరిగ్గా అయితే మళ్ళీ మనం మన జీవితంలో బిజీ అవుతాము. ఇది ఒక బలహీనమైన సంబంధం. ప్రియమైన సోదరులారా, దువా అనేది కేవలం అవసరాల కోసం కాదు, అది అల్లాహ్తో ఒక బంధం. మనం ఆయనతో మాట్లాడే సమయం, మన హృదయాన్ని ఆయన ముందు ఉంచే సమయం. మనము ఒక విషయం గుర్తుంచుకోవాలి, అల్లాహ్ మన దువాను అంగీకరించకపోయినా మన దువా వృథా కాదు. ప్రతి దువాకు అజ్రుంది. ప్రతిసారి మనం అల్లాహ్ను పిలిచినప్పుడు మనం ఆయనకు దగ్గరవుతాము. ఇది ఒక గొప్ప రహస్యం. కొన్నిసార్లు అల్లాహ్ మన దువాను ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే మనం మరింతగా ఆయనను పిలవాలి, మనం మరింతగా ఆయనకు దగ్గర కావాలి. ఇప్పుడు మనం ఎలా దువా చెయ్యాలి? కొన్ని సమయాలు చాలా ప్రత్యేకమైనవి. రాత్రి చివరి భాగం, ఫజ్ర్ ముందు సమయం, నమాజ్ తర్వాత సమయం. ఇవి దువా అంగీకారం ఎక్కువగా ఉండే సమయాలు. మనము ఈ సమయాల్లో అల్లాహ్ దగ్గర నిలబడి మన హృదయంతో దువా చేయాలి. మరొక ముఖ్యమైన విషయం, మనం దువా చేస్తున్నప్పుడు పూర్తి నమ్మకం ఉండాలి. అల్లాహ్ నాకిస్తాడు, అల్లాహ్ నాకు వినిపిస్తున్నాడు. ఈ భావన చాలా ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ తన దాసుడు చేతులెత్తినప్పుడు ఖాళీగా తిరిగి పంపడానికి సిగ్గుపడతాడు. ఇది ఎంత గొప్ప ఆశ! మనం అల్లాహ్ను పిలిస్తే ఆయన మనను ఖాళీగా పంపడు. ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. అతను చాలా సంవత్సరాలు దువా చేస్తూనే ఉన్నాడు. మొదట అతనికి ఎలాంటి మార్పు కనిపించదు. కాని అతను ఆగడు. అతను తన నమ్మకాన్ని కోల్పోడు. అతను తన హృదయాన్ని అల్లాహ్ దగ్గర ఉంచుతాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతని జీవితం పూర్తిగా మారుతుంది. అతనికి అర్థమవుతుంది, ప్రతి దువా, ప్రతి కన్నీరు వృథా కాలేదు. ఇది మనకు ఒక పాఠం. మనం ఆగకూడదు. ప్రియమైన సోదరులారా, మీ దువా మీ శక్తి, మీ ఆశ, మీ మార్గం. మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నేను దువా ఆపను. నేను అల్లాహ్ మీద నమ్మకం పెడతాను. నేను నా జీవితం సరిచేస్తాను. ప్రతిరోజూ కొంత సమయం తీసుకుని అల్లాహ్తో మాట్లాడండి. మీ సమస్యలు చెప్పండి, మీ భయాలు చెప్పండి, మీ ఆశలు చెప్పండి. మనము పాపాల నుండి దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మన దువాకు అడ్డంకి. మనము సబ్ర్ కలిగి ఉండాలి, ఎందుకంటే అల్లాహ్ సమయం పర్ఫెక్ట్. మనము అల్లాహ్ మీద నమ్మకం పెంచుకోవాలి, ఎందుకంటే ఆయన మనకు మంచిదే ఇస్తాడు. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా దువాలను అంగీకరించు, మా పాపాలను క్షమించు, మా హృదయాలను శుద్ధి చేయు, మాకు బలమైన ఇమానివ్వు, మాకు సబ్రివ్వు, మమ్మల్ని నీ మార్గంలో నడిపించు, మా జీవితాన్ని సరిచేయు, మమ్మల్ని నీకు దగ్గర చేయు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, గుర్తుంచుకోండి, మీరు అల్లాహ్ను పిలిచిన ప్రతిసారి మీరు ఒంటరిగా లేరు. ఆయన వింటున్నాడు, ఆయన సమాధానమిస్తున్నాడు. మీరు ఆగకపోతే ఒకరోజు మీరు చూస్తారు, మీ దువా మీ జీవితాన్ని మార్చింది.